జీవితం అనేది చాలా విలువైంది, అంతేకాదు చాలా అరుదుగా లభించేది ఈ మనిషి జన్మ. అందుకే ఈ లైఫ్ను ఎంతో ధైర్యంగా సంతోషంగా కొనసాగించాలి. సముద్రంలో అలలు వచ్చిపోయినట్లు జీవితంలో కూడా కష్టాలు వచ్చి వెళ్తుంటాయి. అలాంటి సమస్యలకే ఎంతో గొప్ప జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం కరెక్ట్ కాదు. అయితే నేటి కాలంలో మనిషిలో ఆత్మవిశ్వాసం, సమస్యలపై పోరాడే ధైర్యం లేకుండా పోయింది. దీంతో చావే పరిష్కారంగా భావిస్తుంటారు. తాజాగా ఓ కుటుంబంలో ఉన్న తల్లి కుమార్తెలు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థితికి వెళ్లాల్సిన యువతి మృత్యు ఓడికి చేరింది. ఈ విషాద ఘటన కుమ్రం భీం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రతి కుటుంబంలో సమస్యలు, కలహాలు అనేవి సహజం. కానీ కొందరి ఇళ్లలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ఇతర వేరే సమస్యల కారణంగా కుటుంబంలో గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే కొందరు క్షణికావేశానికి లోనై దారుణ నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులను హత్య చేయడం లేదా తామే ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే కుమ్రం భీం జిల్లాలో చోటు చేసుకుంది. కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని గజ్జిగూడ గ్రామానికి చెందిన అనిత తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. ఆమెకు 3 కుమార్తెలు, రమ్య, లక్ష్మి, ఐశ్వర్య అనే కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా వారింట్లో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం తల్లి, 3 కుమార్తెలు ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే అనిత, రమ్య చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఇక మిగతా 2 కుమార్తెలు లక్ష్మి, ఐశ్వర్యలు సైతం మృత్యువుతో పోరాడుతున్నారు. రమ్య, అనితల మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలే కానీ ఇలా చనిపోవడం అనేది పరిష్కారం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో పరీక్ష ఫెయిల్ అయి, ప్రేమ విఫలం, ఆర్థిక సమస్యల వంటి అనేక కారణాలతో ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య పెరిగింది. జీవితం విలువ తెలియక చిన్న చిన్న సమస్యలకే జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ముఖ్యంగా యువత క్షణికావేశంలో ఆత్మహత్య నిర్ణయం తీసుకుని తల్లిదండ్రులకు తీరని ఆవేదనను మిగులుస్తున్నారు. ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాల్సిన యువత వివిధ రకాల ఒత్తిడిలకు తట్టుకోలేకే మరణమే శరణంగా భావిస్తున్నారు. అందుకు తాజాగా ఉదాహరణ కాగజ్ నగర్లో జరిగిన ఈ విషాద ఘటన.